హలో ఫ్రెండ్స్, నా పేరు భాను అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా అయితే రివ్యూస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను. సో ఇప్పుడైతే రీసెంట్గా వచ్చేసరికి మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లోనైతే ప్రభాస్ ఇంటర్వ్యూ అయితే జరిగింది కదా. మనకు అన్స్టాపబుల్ బాలయ్య గారు అయితే ఇంటర్వ్యూ చేశారు కదా ప్రభాస్ని అన్స్టాపబుల్ సీజన్లో. సో మనకు నిన్న 30 డిసెంబర్ రోజు అయితే ఆ ప్రోగ్రామ్ అయితే మనకు ఆహాలో అయితే టెలికాస్ట్ అయితే జరిగింది. సో అందులో వచ్చేసరికి మనకు నిన్న ప్రీమియర్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వెంటనే అయితే మనకు ఫ్యాన్స్ అయితే మనకు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆహా కంప్లీట్గా అయితే అటాక్ చేశారు. అంటే అందరూ ఒకేసారి అయితే చూసారనమాట. ఫ్యాన్స్ అందరూ ఒకేసారి ఆ వీడియోని క్లిక్ చేసేసరికి ఆహా ఓటీటీ ప్లాట్ఫామే క్రాష్ అయిపోయింది. ఆహా యాపే వర్క్ చేయడము స్టాప్ అయిపోయింది నిన్న. సో అంత క్రేజ్ ఉంది మన ప్రభాస్ అన్నకి. సో ఫైనల్గా దాని గురించి ఆహా వాళ్ళే ఒక ట్వీట్ అయితే చేశారు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో మేము మా ఇలాగ సంథింగ్ సో మా ప్లాట్ఫామ్ క్రాష్ అయిపోయింది ఎక్కువ క్రౌడ్ వల్ల అని చెప్పేసి వాళ్ళు ఒక ట్వీట్ అయితే చేసేసారు. అంత క్రేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు షోకి నిన్న అయితే వచ్చిన రెస్పాన్స్. ఇంకా షోలోకి వెళ్ళేసరికి బాలయ్య గారు అయితే ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. ఇంట్రడక్షన్ ఉన్న తర్వాత ఫ్యాన్స్ అయితే కాసేపు మాట్లాడతాడు అండ్ ఒకరికైతే చిన్న గిఫ్ట్ కూడా ఇస్తాడు. ఒక అమ్మాయికి అయితే చిన్న చాక్లెట్ అనుకుంటాను, ఒక గిఫ్ట్ కూడా ఇస్తాడు. అన్నయ్య గారు అయితే షోని స్టార్ట్ చేస్తారు అండ్ ప్రభాస్ని అయితే ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేయగానే ప్రభాస్ రాగానే ఫ్యాన్స్ అయితే మామూలు హంగామా చేయరు. అక్కడ మొత్తం గోల పెట్టేస్తుంటారు. అండ్ బాలయ్య గారు ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళైతే కంట్రోల్ అవ్వరు. అండ్ లాస్ట్గా బాలయ్య గారు ఒక డైలాగ్ అయితే వేస్తారు. ఆపితే నేను స్టార్ట్ చేయగలను షోని అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే వేస్తారు. సో అప్పుడు ఫ్యాన్స్ అయితే కొంచెం కంట్రోల్ అవుతారు. ఆ విధంగా ఇంట్రడక్షన్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బాలయ్య గారు అయితే ప్రభాస్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు లైక్ ఇంటర్వ్యూ. సో బాలయ్య గారు మన ప్రభాస్ని అంటారు, ఈ కట్అవుట్కి వచ్చేసరికి రెడీమేడ్ డ్రెస్సులు దొరకడం కష్టం అనుకుంటా కదా అని అంటాడు, ఫన్గా అంటాడు. సో అప్పుడు మన ప్రభాస్ అంటారు, సార్ ఓకే సార్ డ్రెస్ అయితే ఓకే సార్, కానీ మరి స్లిప్పర్సే ఇబ్బంది అయిపోతున్నాయి సార్. అవి అది 12.3 సంథింగ్ అరౌండ్ చెప్తారు. అవి స్లిప్పర్సే కొంచెం మేనేజ్ చేయలేకపోతున్నాను, డ్రెస్సెస్ అయితే ఓకే మేనేజ్ చేయగలుగుతున్నాను అని చెప్పేసి నాకు కూడా ప్రభాస్ గారు కూడా ఆన్సర్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మ్యారేజ్ గురించి డిస్కషన్ వస్తుంది. పెళ్లి గురించి ఏమైనా చెప్పేది ఉందా లేదా అని చెప్పేసి మన బాలయ్య గారు అయితే ఒక క్వశ్చన్ వేస్తారు. మన దానికి ప్రభాస్ గారు వచ్చేసరికి రాసి పెట్టి ఉండాలి కదా సార్ అని చెప్పేసి నవ్వుకుంటూ ఆన్సర్ చెప్తారు. ఏంటి నువ్వు అమ్మకి చెప్పినట్టు నాకు కూడా చెప్తున్నావా అని చెప్పేసి మన బాలయ్య సార్ అయితే అంటాడు. అదే సార్ నిజంగానే చెప్తున్నా, అది రాసి పెట్టి ఉంటే మనకు జరుగుతుంది అన్నట్లు అంటాడు మనకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన బాలయ్య గారు అయితే ప్రభాస్కి ఒక మిషన్ అయితే ఇస్తారు. అంటే లైక్ మనం అనుకోవచ్చు ఒక బజార్ టైప్ అయితే ఒక ప్రోడక్ట్ ఇస్తాడు. అన్నది ఏంటంటే అప్పుడు ఆ ప్రోడక్ట్ ఇచ్చేసి చెప్తాడు, నీకు కనుక మధ్యలో ఎప్పుడన్నా నేను అడిగే క్వశ్చన్స్ ఏమన్నా ఆన్సర్ చెప్పలేకపోయినాను అంటే ఆన్సర్ చెప్పలేకపోతున్నావు, నీకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఆ బజార్ని అయితే ఒకసారి ప్రెస్ చేయి, నేను దాన్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ అయితే నేను స్టాప్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. సో అలా జరుగుతుంటుంది ఎపిసోడ్ మనకు. అండ్ తర్వాత ఇంకా మనకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మన అన్స్టాపబుల్ సీజన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు ఇందులో అయితే స్టార్టింగ్లోనే మనకు ప్రభాస్ గారికి చిన్నప్పటి ఫొటోస్ అయితే చూపిస్తుంటారు. అందులో మనకు ఒక 2-3 ఫొటోస్ అయితే చూపిస్తారు చిన్నప్పటివి. అందులో ఫస్ట్ ఫోటో వచ్చేసరికి మన ప్రభాస్ అన్న కాలు వేసుకొని కూర్చుంటాడు చిన్నప్పటి ఫోటోలోనే. అప్పుడు మన బాలయ్య గారు నవ్వుకుంటా రాజు ఎక్కడున్నా రాజే అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే వేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా టాస్క్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే మన ప్రభాస్ అన్నకైతే కొన్ని డైలాగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి ప్లే చేస్తారు వాళ్ళు. సో ఆ డైలాగ్స్ అనేవి ఏ సినిమా నుండి వస్తారో వీళ్ళైతే గెస్ చేయాలన్నమాట. వీళ్ళు కాదు, ప్రభాస్ అన్న మాత్రం గెస్ చేయాలి, ఆడియన్స్ను గెస్ చేయొద్దని చెప్పేసి బాలయ్య గారు అంటారు. సో ఫస్ట్ డైలాగ్ అందులో వచ్చేసరికి వర్షం మూవీ నుండి ఒక డైలాగ్ అయితే ప్లే చేస్తారు బ్యాక్ సైడ్ నుంచి. 100 సార్లు శైలి కోసం నేను 100 సార్లు చదవడానికి రెడీ, నువ్వు ఒక్కసారి అని చస్తావా, నువ్వు ఒక్కసారి అని చదవడానికి రెడీ అని చెప్పేసి ఒక విలన్తో డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ డైలాగ్ అయితే ప్లే చేస్తాడు. అప్పుడు దానికి మన ప్రభాస్ అన్న కూడా ఆన్సర్ చెప్తాడు, సరే ఇది సినిమా వచ్చేసరికి వర్షం సార్ అని చెప్పేసి ఆన్సర్ అయితే చేస్తాడు. అండ్ అలాగే ఆ సినిమా గురించి అయితే కొన్ని చెప్తాడు. సరే అప్పుడు నేను సినిమా వద్దు అంటే రిలీజ్ చేస్తారు మా డైరెక్టర్ గారు. అప్పుడు ఒక సైడ్ ఏమో మీరు, ఇంకొక సైడ్ ఏమో చిరంజీవి గారు, ఇద్దరు ఉన్నారు, అయినా సరే ఆ మూవీని అయితే రిలీజ్ చేశారు అని చెప్పేసి మన ప్రభాస్ అయితే చెప్తారు. అప్పుడు ఆయన కూడా మొత్తం బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేసింది కదా అని బాలయ్య గారు కూడా ఆన్సర్ ఇస్తారు దానికి. ఇంకా ఈ ఫస్ట్ అయితే అయిపోయింది, ఫస్ట్ సినిమా డైలాగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఒకటి సెకండ్ డైలాగ్ అయితే ప్లే చేస్తారు బ్యాక్గ్రౌండ్లో. అది వచ్చేసరికి ఛత్రపతి మూవీ అనమాట.
ఆ ఛత్రపతి మూవీ గురించి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే చెప్తాడు. అదైతే ఇంటర్వెల్ ముందు సీన్ ఉంటుంది కదా, జనాలందరి ముందు ఒక డైలాగ్ అయితే చెప్పాలి. ఫుల్ వర్షం వస్తుంటుంది. ఫుల్ వర్షం వస్తుంటే ఒక చిన్న డైలాగ్ అయితే చెప్పాల్సి వస్తుంది మన ప్రభాస్ అన్న. అప్పుడు దానికి ఆ సినిమాకి వచ్చేసరికి యాక్చువల్ డైరెక్టర్ రాజమౌళి కదా. సో రాజమౌళి సార్ వచ్చేసరికి మన ప్రభాస్ అన్నకు చాలా ఫ్రీడమ్ అయితే ఇచ్చారంట. టైం ఫ్రీడమ్ కానీ, డైలాగ్స్ చెప్పడంలో కానీ మన ప్రభాస్ అన్న ఏదంటే దానికి ఓకేనా ఇస్తారంట. సో మనకు ప్రభాస్ అన్నకు కొంచెం సిగ్గు అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి అన్నాడు. నాకు అంతమంది ముందు డైలాగ్ చెప్పాలంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది. సో నేను సైలెంట్గా సింగ్ చేస్తాను, మనం అది మేనేజ్ చేసుకోగలమా అని చెప్పేసి మన అంటాడంట రాజమౌళి సార్ని. సో ఓకే చెప్పేసి అని అంట. సో అప్పుడు మనకు ఇంటర్వ్యూ ముందు అయితే మన సీన్ చూస్తామో దాన్ని జస్ట్ ఇట్లా లిప్సింగ్ ఇస్తారంటే అంతే, టేక్ డన్ అని అయిపోయిందంట. అంత సింపుల్గా చేస్తారంట మా ఇంటర్వ్యూ ముందు సీన్ ఛత్రపతి మూవీలో ఉంది. సో ఇందులో ఏం చెప్పారంటే మనకు రాజమౌళి సారు, నేను చాలామంది స్ట్రిక్ట్ అంటారు. సో వర్క్ పరంగా స్ట్రిక్ట్గానే ఉంటారు. కాకపోతే నా పరంగా అయితే కొంచెం ఫ్రీడమ్ అయితే నాకు చాలా ఇస్తాడు. అంటే నేను నా యాటిట్యూడ్ని బట్టి నాకు కొంచెం పబ్లిక్లో ఎక్కువ ఉండాలంటే సిగ్గా అనిపిస్తుంటుంది. సిగ్గా మన డైలాగ్స్ చెప్పాలంటే కొంచెం నేను షైగా ఫీల్ అవుతాను. సో నేను ఎక్కడ కంఫర్టబుల్గా ఉన్నానో దాన్ని బట్టి, నాకు ఏది కంఫర్టబుల్ ఉందంటే దాన్ని బట్టి ఓకే ఇస్తాడు డైరెక్టర్ గారు రాజమౌళి సారు అనే విధానంలో చెప్పాడు ఇక్కడ. ఇంకా థర్డ్ వచ్చేసరికి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి ఒక డైలాగ్ అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి ప్లే చేస్తుంటారు. సో అది కూడా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ అని చెప్పేసి గెస్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఇదే ఇక్కడ కంటిన్యూషన్ అయితే జరుగుతుంటుంది. అది ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా అందరూ ఒక పెద్దవాళ్ళ ముందు అయితే ఒక డైలాగ్ చెప్పడం జరుగుతుంటుంది. మన ప్రభాస్ అన్నకు ఒక సీన్ అయితే ఉంటుందంట. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక పెద్దవాళ్ళ ముందు ఒక డైలాగ్ అయితే చెప్పాల్సి వస్తుంది. సో అక్కడ కూడా జస్ట్ ఇలాగే లిప్సింగ్ అయితే ఇచ్చారంట. అప్పుడు ఈ టేక్ అయితే అయిపోయిన తర్వాత డైరెక్టర్ అయితే పక్కకు పిలిచి, ఎంత సిగ్గుపడితే ఎలాగయ్యా, కష్టం కదా అని చెప్పేసి అడిగారు. అండ్ తర్వాత అందరూ మన రాజమౌళి సార్ని తిట్టడం జరిగింది. రాజమౌళి సార్ నీకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే నువ్వు ఇలా తయారయ్యావు, లేకపోతే మంచిగా డైలాగ్స్ చెప్పేవాడివి అని అందరూ సార్ని బాగా తిట్టడం జరిగింది అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి బాలయ్య గారు అయితే ఒక వీడియో అయితే ప్లే చేస్తారు మన ప్రభాస్ అన్న గురించి. జనాల గారు చనిపోయిన దగ్గర రోజు మనకు అన్నదానం చేస్తారు కదా ప్రేక్షకులందరికీ, ఫ్యాన్స్ అందరికీ. సో ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే ఒక 2-3 అయితే మనకు అక్కడ చూపించడం జరుగుతుంటుంది. సో ఆ చూపించిన వెంటనే మన ప్రభాస్ అని అయితే చెప్తారు, నా పెద్దనాన్న గారికి ఇలా అన్నదానం చేయాలంటే చాలా ఇష్టము. ఫస్ట్ ఎవరైనా శత్రువైనా సరే ఇంటికి వస్తే ఫస్ట్ వాళ్ళకైతే భోజనం పెట్టిన తర్వాతే మాట్లాడేమని ఉంటే అని చెప్పేసి అంటుంటాడు. సో అలా ఫుడ్ పెట్టడం కూడా పెద్దనాన్న గారి యొక్క కోరిక అన్న విధంలో చెప్పారు మనకి ఇది ఇక్కడ ఆ వీడియోలో మనకు ప్రభాస్ అన్న. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బాలయ్య గారు అయితే ఒక క్వశ్చన్ అయితే వేశాడు ప్రభాస్ అన్నకి. అండ్ అదేంటంటే, నీ ఫామ్ హౌస్కి చాలామంది వచ్చారు కానీ నేను ఎందుకు రాలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వేశాడు. అప్పుడు దానికి నెక్స్ట్ 3 monthsలో మీకు కాల్ రాకపోతే అడగండి అని చెప్పేసి మన ప్రభాస్ అన్న అయితే ఆన్సర్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్వశ్చన్ అయితే మనకు బాలయ్య సార్ వచ్చేసరికి ప్రభాస్ అన్న అడుగుతాడు. అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే, నీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళలో నిన్ను ఎక్కువ ప్రైజింగ్ చేసిన, అంటే పొగిడిన వాక్యం వర్డ్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వేస్తాడు. దానికి ప్రభాస్ అన్న, సార్ నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కరు కూడా నన్ను ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరు నన్ను పొగిడిన వాళ్ళు ఎవరు లేరు సార్, అందరు తిరుగుతూనే ఉంటారు సార్ అని చెప్పేసి నవ్వుతూ ఆన్సర్ ఇస్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు బాలయ్య సార్ ప్రభాస్ అన్నతో ఒక క్వశ్చన్ అడిగాడు. నువ్వు చాలామంది డైరెక్టర్స్తో అయితే వర్క్ చేసావు, నువ్వు చాలామంది డైరెక్టర్స్ అయితే నీతో వర్క్ చేయడానికి లైన్లో అయితే వేచి ఉన్నారు. నువ్వు పర్సనల్గా నువ్వు ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వేస్తాడు. దానికి మన ప్రభాస్ అన్న వచ్చేసరికి, అంటే చేయాలనే కాదు సార్, నాకు ఈ డైరెక్టర్ అంటే ఇష్టము, ట్రై చేస్తున్నాను, మణిరత్నం గారితో ఏమైనా ఛాన్స్ ఉంటే వర్క్ చేస్తాను అని ఒక ఆన్సర్ అయితే ఇస్తాడు. దానికి బాలయ్య గారు కూడా, నేను కూడా మణిరత్నం గారి నమ్మకంతో శ్రీరామ్ రాజ్యం అయితే ఓకే చేశాను, లేదంటే నేను అసలుకి ఆలోచించేవాడిని అని చెప్పేసి ఒక ఆన్సర్ అయితే ఇచ్చాడు. అండ్ తర్వాత వచ్చేసరికి బాలయ్య గారు ఒక క్వశ్చన్ అయితే వేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నీ లైఫ్లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏదైనా ఉంటే ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వేస్తాడు. అంటే నేను అడుగుతున్నాను లైఫ్లో, మూవీలో కాదు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే మెన్షన్ చేస్తాడు అక్కడ. దానికి ప్రభాస్ అన్న ఏం చెప్పాలో ఆలోచించుకుంటా, సార్ నాకు ఇందాక షోకి వచ్చే ముందు ఏదో టాబ్లెట్ ఇచ్చారు సార్, ఒక టాబ్లెట్ ఇచ్చారు, సో అది వేసుకున్నాకంతా మర్చిపోయాను సార్, నెక్స్ట్ షోలో అయితే చెప్తాను సార్ అని చెప్పేసి ఒక ఆన్సర్ అయితే ఇస్తాడు. దానికి బాలయ్య సార్ వచ్చేసరికి,
ఇంకా నెక్స్ట్ షోలో వచ్చేసరికి చాలా సీన్స్ పెరిగిపోతాయి అలా ఆ టైంలో అని చెప్పేసి ఒక ఆన్సర్ అయితే ఇస్తాడు ప్రభాస్ అన్నకి. అండ్ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడుగుతుంటాడు మనకు ప్రభాస్ అన్నకి. అప్పుడు మన ప్రభాస్ అన్నకైతే అర్థమైపోతుంది, ఏదో నన్ను ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడుగుతున్నాను అని చెప్పేసి అర్థమైపోతుంది. వెంటనే బజార్ అయితే నొక్కేస్తుంటాడు. సార్ నేను బజార్ నొక్కేసిన, ఇంకా క్వశ్చన్ మీరు అడగక్కర్లేదు అనుకుంటానంటే, అయితే నేను క్వశ్చన్ మార్క్స్ చేస్తాను అని చెప్పేసి ఫైనల్ క్వశ్చన్ అయితే అడుగుతుంటాడు. అండ్ ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఈ క్వశ్చన్ కనుక నువ్వు ఆన్సర్ చెప్పకపోతే సో మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు లేదు సార్ అయితే చెప్తాను సార్ అని చెప్పేసి అడగమంటాడు క్వశ్చన్ వచ్చేసరికి, నువ్వు ఎంతమంది హీరోయిన్స్తో మూవీస్ చేసావు, అయినా కూడా రాముడు సీతతోనే రొమాన్స్లో పడ్డట్లు అని ఇంటర్నెట్లో అయితే ఒక న్యూస్ అయితే నడుస్తుంది. దానికి నీ ఆన్సర్ ఏంటి, ఆ సీత ఎవరు అని అడుగుతాడు ప్రభాస్ అన్న. అప్పుడు ప్రభాస్ అన్న దానికైతే, సార్ అది పాత న్యూస్ సార్, అది ఎప్పుడో అయిపోయింది సార్, దాన్ని మళ్ళీ మీరు ఫ్రెష్గా అడుగుతున్నాను సార్ అంటే, అదే పాత న్యూస్ కాదు, అది ఇంటర్నెట్లో అయితే ఇంటర్నెట్ అడుగుతుంది, మరి నేను అడగట్లేదు ఇంటర్నెట్ అడుగుతుంది, ఆ మేడం ఎవరు అని ఇంటర్నెట్ అడుగుతున్నారని చెప్పేసి దాన్ని హైలైట్ అయితే చేస్తారు. దానికి ప్రభాస్ అనేసరికి, సార్ అది పాత న్యూస్ సార్, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు సార్, దానికి ఆల్రెడీ మేడం ఆన్సర్ ఇచ్చేసింది సార్, మా మధ్యలో ఏం లేదని చెప్పేసి అంటాడు. మేడం ఏంటి మేడము అంటే అందులో కూడా రొమాన్స్ మళ్ళీ ఏమంటే, సార్ మేడం అనే క్యాజువల్గా అంటే సార్ అని చెప్పేసి ప్రభాస్ అన్న అంటుంటాడు. అయ్యి బాబాయ్ మేడం అనే క్యాజువల్ ఏంటి, నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు మా మేడంని వస్తు మేడం అని 10 సార్లు పిలుచుకుంటా వెళ్తాను, మేడం అనేది క్యాజువల్ కూడా కాదని చెప్పేసి అంటుంటాడు. దానికి ప్రభాస్ అన్న, సార్ అది పాత న్యూస్ సార్, దాన్ని వదిలేయండి సార్, అది ఎప్పుడు ఆల్రెడీ మేడం క్లారిటీ ఇచ్చేసింది అంటే, నువ్వేమో నవ్వుతూ ఏం లేదని చెప్పి మాకు చెప్తావు, అదే మీ మేడం ఏమో సీరియస్గా ఏం లేదని చెప్పేసి నవ్వుతుంటారు, కానీ ఇంటర్నెట్ ఏమంటుందో చూద్దాం ఒకసారి అని చెప్పేసి అంటుంటాడు. సార్ వదిలేసాను సార్, దానికి ఇప్పుడు దాన్ని మళ్ళీ తీయడం ఎందుకు సార్, మీ కాలంలో ఇంటర్నెట్ లేదు కాబట్టి మీరు బతుకుతారు సార్, లేదంటే మీకు ఇలాంటివి చాలా వచ్చాయి సార్ అన్నట్లు అంటాడు. దానికి బాలయ్య గారు, అయ్య బాబా అట్లాంటిది మాకేం లేదు, మా కాలంలో అయితే సంవత్సరానికి 7 సినిమాలు చేసేవాళ్ళం, మాకు ఇలాంటి టైం ఎక్కడ ఉంటుంది, ఇలాంటి దానికి అసలు మాకు టైం ఉండదు అని చెప్పేసి ఒక ఆన్సర్ అయితే ఇస్తాడు దానికి. అని ఇంకా ఫైనల్గా మేడం ఎవరు చెప్తావు నన్ను చెప్పమంటావు అని చెప్పేసి అడుగుతాడు. సో ఫైనల్గా అయితే మేడం వచ్చేసరికి మన ప్రభాస్ అని అయితే చెప్తాడు, కృతిసాను అని చెప్పేసి మేడం పేరు అయితే చెప్తాడు అక్కడ. అండ్ లాస్ట్కి బాలయ్య సార్ వచ్చేసరికి, సరే నువ్వైతే కృతిసాను అని చెప్పావు కదా, ఇంటర్నెట్ ఏమనుకుంటుందో ఒకసారి చూద్దామని చెప్పేసి ఒక ఫోటో అయితే డిస్ప్లే అవుతుంది అక్కడ. ప్రభాస్ అన్నది అది కృతిసాన్ ఉంది. సో అక్కడ దానికి ప్రభాస్ అని వచ్చేసి, సార్ అది నా ఫోటో కాదు సార్, అది లక్ష్మణ్ సార్ అంటే, లక్ష్మణ్ ఎప్పుడు ట్రిమ్మింగ్లో పోతాడు, నువ్వే ఉంటావు అని చెప్పేసి ఒక ఆన్సర్ అయితే ఇస్తాడు అక్కడ. ఈ విధంగా అయితే చిన్న ఫనీ కన్వర్సేషన్ అయితే జరుగుతుంటుంది వీళ్ళిద్దరి మధ్యలో ఇక్కడ. ఫైనల్గా ఇన్ని క్వశ్చన్స్ అడిగినందుకు, ఇన్ని క్వశ్చన్స్ సక్సెస్ఫుల్గా ఆన్సర్ చేసినందుకు మన ప్రభాస్ అన్నకి అయితే బాలయ్య గారు వచ్చేసరికి ఒక రియల్మీ GT Neo 3 మొబైల్ అయితే గిఫ్ట్గా ఇస్తాడు. సో దాన్ని ప్రభాస్ అన్న తీసుకొని థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు. అండ్ ఇంకా వెంటనే నెక్స్ట్ టాస్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టాస్క్లో వచ్చేసరికి రామ్ చరణ్కి ఫోన్ చేయమని చెప్తాడు. సో రామ్ చరణ్ గారికి అయితే ఫోన్ చేస్తాడు మన ప్రభాస్ అన్న. సో ఫోన్ చేసి, డార్లింగ్ నేను బాలయ్య గారి షోలో ఉన్నాను, నన్ను అయితే క్వశ్చన్స్ అడుగుతున్నాను, సో నిన్ను కూడా అడగచ్చు, జాగ్రత్తగా అని చెప్పేసి ఫోన్ అయితే ఇస్తాడు బాలయ్య సార్కి. సో బాలయ్య సార్తో మాట్లాడుతూ, సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్, మీరు అంటే నాకు చాలా ఇష్టం సార్, మీ షోస్ నేను రెగ్యులర్గా చూస్తున్నాను సార్, చాలా బాగుంటాయి సార్ అని చెప్పేసి అంటుంటాడు. సో అప్పుడు బాలయ్య గారు వచ్చేసరికి, చరణ్ మరి నువ్వు ఎప్పుడు వస్తావు మన షోకి అంటే, సార్ నేను ఒక్క పిలుపు దూరం సార్, మీరు రమ్మంటే ఇప్పుడు వచ్చేస్తారు సార్ అని చెప్పేసి అంటుంటాడు. అండ్ అలా కన్వర్సేషన్ జరిగిన తర్వాత, ఫోన్ కన్వర్సేషన్ తర్వాత ప్రభాస్ అన్న గురించి ఏదన్నా ఒకటి చెప్పమని చెప్పేసి అంటుంటాడు. చరణ్ ఇప్పుడు మన ప్రభాస్ వచ్చాడు మన షోకి, ఏం చెప్పినా నవ్వుతూ మొమ్మట పడుతూ ఆన్సర్ ఇస్తూ ఉంటాడు, ఏంటిది అని చెప్పేసి అంటుంటాడు. అండ్ నిన్నైతే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మేడం అంటే ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తాడు మన బాలయ్య గారు వచ్చేసరికి. రామ్ చరణ్కి ఒక క్వశ్చన్ వేస్తాడు, మేడం అంటే ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తాడు. దానికి ప్రభాస్ అన్న, డార్లింగ్ చూసుకో డార్లింగ్, నెక్స్ట్ కూడా నువ్వు షోకి వస్తావు, అప్పుడు నాకే ఫోన్ చేయాల్సి వస్తుంది అంటే నవ్వుకుంటా ఉంటే, సార్ దానికి మన రామ్ చరణ్ వచ్చేసరికి, సార్ మేడం అంటే ఎవరు లేదు సార్ అని చెప్పేసి ఆన్సర్ అయితే ఇస్తాడు. దానికి ప్రభాస్ అన్న వెంటనే వచ్చేసరికి, అమ్మాయి థ్యాంక్ యూ డార్లింగ్ అని చెప్పేసి ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు బాలయ్య సార్ వచ్చేసరికి, మీరంతే ఇద్దరు బాగా అండర్స్టాండింగ్గా వచ్చినట్లున్నారు, అది మీరు ఎవరేం తగ్గట్లేదు, ఇద్దరు బాగా కమ్యూనికేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు అంటే, దానికి మన రామ్ చరణ్ వచ్చేసరికి, సార్ మాకు ఒక కోడ్ ఉంటుంది సార్, బ్రో కోడ్ అని చెప్పేసి, సో మేము ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటామని చెప్పేసి అంటుంటాడు. ఆ విధంగా ఈ టాపిక్ అయితే అక్కడ వదిలేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మన బాలయ్య గారు చరణ్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, రామ్ చరణ్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. ప్రభాస్ గురించి ఎవరికి తెలియని అంటే ఎవరు చెప్పని ఒక సీక్రెట్ ఏదన్నా ఒక చెప్పమని చెప్పేసి అంటుంటాడు. దాన్ని మన రామ్ చరణ్ వచ్చేసరికి, అరే ఏం చెప్పమంటారు అని చెప్పేసి ప్రభాస్ అని అడుగుతాడు రిటర్న్లో. అప్పుడు బాలయ్య గారు వచ్చేసరికి, దీన్ని కూడా అండర్స్టాండింగ్, దీన్ని కూడా ఏం చెప్పాలని ప్రభాస్ని అడుగుతాం అని చెప్పేసి ఒక చిన్న డైలాగ్ అయితే వేస్తాడు.
అప్పుడు ప్రభాస్ అని వచ్చేసరికి అరే డార్లింగ్ నీకు ఏదో ఒకటి గుర్తున్నా చెప్పేసి అని చెప్పేసి అంటాడు. అప్పుడు మన చరణ్ ఆలోచించి సార్ అంటే ఏం లేదు సార్ మాకు త్వరలో అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తున్నాడు అని చెప్పేసి నాకు తెలిసింది సార్ అని చెప్పేసి అంటాడు. అని మధ్యలో ఆపేస్తాడు. అప్పుడు మా ప్రభాస్ అన్నసరికి డార్లింగ్ మధ్యలో ఆపేయాలి డార్లింగ్ కదా, ఏదో కంప్లీట్ చేసే సెంటెన్స్ అక్కడ మళ్ళీ మధ్యలో వదిలేసి నేను ఇక్కడ షోలో ఉన్నా నాకు ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇబ్బంది పడకుండా అంటుంటాడు. అప్పుడు మన బాలయ్య సార్ వచ్చేసరికి చాలా ఆపేసాను, నేను ఇంకా వెళ్ళకపోతాను, నేను చూసుకురాను ఇంకా అని చెప్పేసి అంటుంటాడు. ఇలా ఫన్నీ వాళ్ళ కాన్వర్సేషన్ అయితే జరుగుతుంటుంది. మొత్తం మీద రామ్ చరణ్ వచ్చేసరికి ప్రభాస్ అని అయితే బాగా ఒక ఇరుకున పెట్టేసి అయితే ఫోన్లో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు. అదే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాడు అని చెప్పేసి ఆ వర్డ్ యూజ్ చేసిన వల్ల ప్రభాస్ అని అయితే ఫుల్ టెన్షన్లో ఉంటాడు. అసలు ఏమనుకుంటున్నాడు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, మొత్తం చెప్పకుండా సగం చెప్పేసి వదిలేశాడు. అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటిదో దేని గురించి స్టార్ట్ చేశాడు అన్నది ఒక క్లారిటీ ఇవ్వలేదు అన్నట్లు ప్రభాస్ అన్న అయితే టెన్షన్గా మాట్లాడుతుంది. అయితే ఫోన్ కన్వర్సేషన్ అయితే ఇలా జరుగుతుంటుంది. సో రామ్ చరణ్ వచ్చేసరికి ప్రభాస్ అన్న అయితే ఇబ్బంది అయితే పెడతాడు. అంటే జస్ట్ కంప్లీట్గా చెప్పకుండా జస్ట్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను చెప్పేసి ప్రభాస్ అన్న అయితే ఇరకటంలో పెడతాడు. దానికైతే ప్రభాస్ అన్న అరే డార్లింగ్ మొత్తం చెప్పి డార్లింగ్ నువ్వు ఇలా ఇబ్బంది పెట్టకుండా ఫ్రెండ్ వాచ్ అయితే నాకు అర్థం కావట్లేదు, ఇలా సగంలో ఇరుకులో పెట్టేస్తే ఎలాగని చెప్పేసి అంటూ ఉంటాడు. నా బాలయ్య సార్ వెంటనే ఓకే వదిలేసి నేను చూసుకుంటాను, ఇక్కడ నాకు చిన్న క్లారిటీ ఇవ్వు, లాస్ట్ వర్డ్ నాకు చెప్పేసాయి, రాజా చౌదరి సనోనా శెట్టి అని చెప్పేసి అడుగుతుంటాడు. అప్పుడు ప్రభాస్ అని వచ్చేసరికి బ్రో అలా సగం చెప్పి వదిలేస్తే నాకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ షోలో ఉన్నా అని చెప్పేసి అంటుంటాడు. ఇంకా అప్పుడు రామ్ చరణ్ సార్ నేను ఇది ఒకటే చెప్పాను సార్, ఇంకా మొత్తం మనోడు చెప్పేస్తాడు, మీరు మనోడిని అడగండి బ్రో, చెప్పేసి బ్రో బాలయ్య సార్ దగ్గర దాచడానికి అని చెప్పేసి బ్రో అని చెప్పేసి మళ్ళీ ఇరకడంలో అయితే పెట్టేస్తాడు. బాలయ్య సార్ దగ్గర ఏం దాచద్దు నువ్వు చెప్పేసి బ్రో అని చెప్పేసి ఇరకడంలో అయితే మన రామ్ చరణ్ అయితే పెట్టేస్తాడు. మన ప్రభాస్ అన్నాను రామ్ చరణ్కి ఫోన్ చేసిన కాన్వర్సేషన్ అయితే ఫుల్ హైలైట్ అనమాట ఎపిసోడ్లో. చాలా ప్రభాస్ అయితే చాలా టెన్షన్ పడ్డాడు. అసలు ఏమనుకుని చెప్పాడు గుడ్ న్యూస్ అని, అసలు నాకు తెలియని గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి ఒక డైలామాలో అయితే ఫుల్ కంగారుగా ఉన్నట్లయితే నాకు అనిపించింది ఆ షోలో. సో అదే టెన్షన్లో సార్ నెక్స్ట్ అయితే రామ్ చరణ్ పిలవండి, రామ్ చరణ్ పిలిచినప్పుడు కంపల్సరీ ఫోన్ అయితే నాకే చేయండి, అప్పుడు నేనే ఆన్సర్ చేస్తాను, నేను కూడా రామ్ని ఇలాగ ఎరకటంలో పడేస్తానని చెప్పేసి అంటాడు. సో డెఫినెట్గా అయితే పిలుస్తానని చెప్పేసి అంటాడు. వెంటనే ఇంకా డార్లింగ్ చెప్పేసే డార్లింగ్ నువ్వు ఇలా ఇరగడంలో పెట్టకు మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి రామ్ చరణ్ ఫోన్లో అంటే అప్పుడు రామ్ చరణ్ వచ్చేసరికి లేదు ఏం సార్ జస్ట్ క్యాజువల్గా అని చెప్పేసి ఆ కాన్వర్సేషన్ అయితే అక్కడ ఏం చేస్తాడు. ఇప్పుడు మన బాలయ్య సార్ వచ్చేసరికి సో మొత్తం మీద అయితే మీరు ఫుల్ అండర్స్టాండింగ్లో ఉన్నారు, ఏం చెప్పట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఈ కన్వర్సేషన్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఇక్కడ. అండ్ లాస్ట్లో ఇంకా బాలయ్య సార్ వచ్చేసరికి రామ్ చరణ్ తోటి చరణ్ ఇప్పుడు సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు, తర్వాత నాన్నగారి సినిమా చూడు అని చెప్పేసి నవ్వుతూ చెప్పి ఈ ఫోన్ కాల్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఈ విధంగా అయితే రామ్ చరణ్ తోటి ప్రభాస్ అన్న ఫోన్ కాల్ అయితే ఇలా టెన్షన్గా అయితే గడిచిపోతుంది. ఇదే షోలో హైలైట్ అయితే ఇదే అనమాట మనకి ఇక్కడ మెయిన్గా ఈ ఫోన్ కాల్ కన్వర్సేషన్ రామ్ చరణ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోపిచంద్కి కాల్ చేయమని చెప్పేసి మన బాలయ్య సార్ అంటాడు ప్రభాస్ అన్నాను. సో ఫోన్ తీసుకొని స్పీకర్ పెట్టకుండా చేయని చెప్పేసి అంటాడు. సో ఫోన్ తీసుకొని ఇలా చెవి దగ్గర పెట్టేస్తాడు, చెవి దగ్గర పెట్టేసి ఫోన్ చేస్తాడు. ఫోన్ అయితే లిఫ్ట్ సైడ్ కట్ అయిపోతుంది. సరే లిఫ్ట్ చేయలేదు సార్ ఎంగేజ్ చేస్తున్నాను అని చెప్పేసి పక్కన చూస్తే షోలోకి మన గోపిచంద్ గారు కూడా వచ్చేస్తారు. సో అక్కడితో షో అనేది ఎండ్ అయిపోతుంది. సో ఆ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో అయితే మనం నెక్స్ట్ వీడియో చూద్దాము. అండ్ ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతే. అండ్ నేనైతే ఫస్ట్ టైం రివ్యూ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది, మన తప్పులు కరెక్షన్స్ ఉన్నా కింద కామెంట్స్ చెప్పండి, నేను దాన్ని సరి చేసుకుంటాను. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళైతే ఒకసారి కింద గట్టిగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాని అయితే కనిపించకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.